బామ్మగారి రుచులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ముందుగా మనం చేసుకుంటున్న ప్రసాదం పులిహార. దానికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, వేరుశనగ గుళ్ళు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆయిల్, సాల్ట్, చిటికెడు పంచదార, చిటికెడు ఇంగువ. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు తయారు చేసే విధానం: ముందుగా ఒక పాత్రలోకి 2 గ్లాసులు బియ్యం తీసుకోండి. బియ్యాన్ని 1కి 2 సార్లు మాత్రమే కడగండి, ఎక్కువ సార్లు కడగవద్దు. ఎందుకంటే బియ్యాన్ని ఎక్కువ సార్లు కడిగితే అందులో ఉన్న పోషకాలు పోతాయి కాబట్టి 1 లేదా 2 సార్లు, అంతమించి కడగద్దు. తర్వాత గ్లాసుకి మేము 2 గ్లాసుల నీళ్ళు మాత్రమే వాడుతున్నాము. మీరు వాడే బియ్యాన్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది మీరు వాడేదాన్ని బట్టి పొయ్యి మీద పెట్టి మూత పెట్టేయండి. తర్వాత వేరే పొయ్యి మీద ఒక పెనం పెట్టుకొని ఇప్పుడు తిరగమూతకు కావాల్సినది ఏర్పాటు చేసుకుందాం. ముందుగా ఒక పెనంలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. చిటికెడు ఇంగు వేసి కొంచెం అది వేగిన తర్వాత అందులో తిరగమూత సామాన్లు ఇందాక మనం చెప్పుకున్నవి ఏవైతే ఉన్నాయో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి శనగపప్పు ఎర్రగా వేగే వరకు కూడా అన్నీ కూడా బాగా వేయించుకోండి. కొంచెం వేగిన తర్వాత అందులో వేరుశనగ గుళ్ళు వేసుకొని కొంచెం వేయించుకోండి. వాటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడకుండా ఎర్రగా అయ్యే వరకు కూడా బాగా వేయించుకోవాలి. తర్వాత అందులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చిటికెడు పసుపు వేసుకొని పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేగే వరకు కూడా మళ్ళీ కాసేపు వేయించండి. ఇందులో మీరు చింతపండులో కొంచెం నీళ్ళు పోసుకొని గుజ్జు తీసుకొని అందులో 3 స్పూన్ల గుజ్జును వేసుకోండి. అందులోనే రుచికి సరిపడా చిటికెడు పంచదారను వేసుకోండి. అందులోనే మళ్ళీ కరివేపాకు వేసుకొని అవన్నీ కూడా బాగా కలిసే వరకు చింతపండు పచ్చిమిర్చికి, ఎండుమిర్చికి, తిరగమూతకు కూడా బాగా పట్టేటట్టుగా, చింతపండు కూడా బాగా ఉడికేటట్టుగా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోండి. ఒక 5 నిమిషాలు ఆ చింతపండు మగ్గితే ఆ చింతపండు కూడా దగ్గర పడుతుంది. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఆ సాల్ట్ ముందుగా వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ ఎండుమిర్చికి కానీ, చింతపండుకి కానీ, తిరగమూత సామాన్లకు కానీ ప్రతి దానికి కూడా ఉప్పు, చింతపండు పట్టడం వల్ల మనం తినేటప్పుడు ఆ చింతపండు టేస్ట్, ఉప్పు టేస్ట్ కూడా ప్రతి దానికి తగులుతుంది. ఇందులో ఒకసారి బియ్యాన్ని నాకు మనం ఉడికించుకుని ఎంతవరకు అయిందో ఒకసారి చూసుకోండి. తయారైన అన్నాన్ని పక్కకి తీసుకొని ఒక పళ్ళెంలోకి వేసుకొని చల్లారి పెట్టుకోండి. ఆ ప్లేట్లో మొత్తం రైస్ అంతా కూడా ఒక ఈవెన్గా తీసుకుంటే త్వరగా కూడా చల్లారుతుంది. అన్నం చల్లారిన తర్వాత మనం ఇందాక ఏదైతే ఏర్పాటు చేసుకున్న తిరగమూత సామాను ఉందో అదన్నీ కూడా ఆ రైస్లో వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోండి. ఇక్కడ మేము గరిటెతో కలుపుతున్నాం, మీకు కుదిరితే చేతితో కలపండి. అంతే, పులిహార రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యం పెడతాం. ఇది దసరాలోని మొట్టమొదటి అవతారం బాలా త్రిపుర సుందరి అమ్మవారికి ఎంతో ఇష్టమైనది పులిహార. అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన పులిహార. బామ్మగారి రుచులకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బామ్మగారి రుచులు.